హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆది టైలరింగ్ అండ్ డిజైనర్. ఈరోజు వీడియో వచ్చి బ్లౌజ్ బ్యాక్ నెక్ అండి. డిజైన్ బోట్ నెక్లోనే హార్ట్ షేప్లో డిజైన్ కావాలన్నారు. అది మీకు ఒకసారి కటింగ్ ఎలా స్టిచ్చింగ్ ఎలా చూపిద్దామని వీడియో చేస్తున్నాను. ఓకేనండి, ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. ఓకేనా? ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే అండి, చూడండి. ఇది పైపింగ్ పీస్, నెక్కి పైపింగ్ క్రాస్ కటింగ్లో నెక్ పైపింగ్ కట్టేకి. ఇది వచ్చి బాటంలో అంతా ఇన్అవుట్ చేసాక బాటం పట్టి కట్టేకి ఫీజింగ్ అండి. ఓకేనా? ఈ షేప్ హార్ట్ షేప్లోకి ఫీజింగ్ వేసుకుంటే ఫిట్గా కూర్చుంటుంది. ఓకే అండి, చూపిస్తాను మెజర్మెంట్. చూడండి ఈ పట్టీను బాటంలోకి కిందకి, ఇది నెక్ పైపింగ్ ఫీజింగ్. సైజ్ వచ్చి 32 సైజ్ అండి. బ్లౌజ్ 32 సైజ్ బ్లౌజు. చూడండి, లెంత్ వచ్చి 15 ఇంచెస్ అంటే 14 ఇంచీల లెంత్ వస్తుంది. 15 ఇంచీల లెంత్ తీసుకున్నాము. దీనికి వచ్చి 32 సైజ్కి షోల్డర్ 5.5 నార్మల్ బ్లౌజ్ అయితేనా. ఇది బోట్ నెక్ కాబట్టి 7 ఇంచీలు. ఓకేనా? బోట్ నెక్ ఇట్లా డౌన్ వచ్చి 6.5, డౌన్ 6.5. ఇక్కడి నుంచి కూడా 6.5 తీసుకోవాలి. 6.5. ఓకేనండి. చూడండి, ఈ షేప్లో వచ్చి 1.25 ఇంచి. ఓకేనా? ఎక్స్ట్రా 2 ఇంచీలు ఎక్కువ తీసుకున్నాను. ఓకేనా? ఈ పైనుంచి వచ్చి 3 ఇంచీలు డౌన్, 3 ఇంచీల షేప్ తీసుకుని వేసినాము. ఇది చూడండి, షోల్డర్ సెంటర్ నుంచి 3 ఇంచీలు, మొత్తం 3.5 స్టిచ్చింగ్. 3.5 ఇంచీకి ఇట్లా 3 ఇంచీలు, ఇది 3.5. ఇక్కడికి షేప్ తీసుకున్నాము. ఓకేనా? 1 ఇంచీలో షేప్ తీసాము. ఓకే, ఇది ఫుల్ డౌన్ వచ్చి చూడండి 10.5 ఇంచికి పెట్టుకునేసి హార్ట్ షేప్లో మార్క్ వేసుకున్నాం. ఓకేనా? హార్ట్ షేప్లో మార్క్ మీకు ఎంత కావాలా, డౌన్ ఎంత కావాలా, ఎక్కువ అనుకుంటే తగ్గించుకోవాలి. ఓకేనండి. చూడండి, ఇలా మార్క్ వేసుకున్నాక దీన్ని కొంచెం మందంగా మార్క్ వేసుకోవాలండి. రీసౌండ్ వస్తుంది, కిందంతా మగ్గాలండి. అందుకోసమని మగ్గాల వల్ల సౌండ్ ఎక్కువ వస్తుంది, రీసౌండ్. ఏమనుకోవద్దండి. చూడండి, కొంచెం మందంగా వేసుకుంటే కట్ చేసి వేసామనుకో షేప్ సరిగ్గా రాదండి. అందుకోసమని మనం కట్ చేసేలేదు. నేను చాలా వీడియోల్లోనూ షేప్ ఎక్కువ కట్ చేయను, అది అయ్యేలేదు అని నాలుగు మాత్రము చేస్తానండి. చూడండి, ఇలా షేప్ మార్క్ వేశాక మనం ఇది అర్ధానికి ఫోల్డ్ చేసుకుంటే, చూడండి ఇలా అర్ధానికి ఫోల్డ్ చేసుకుంటే ఇది మనకి ఇంకో సైడ్ కూడా మార్క్ పడుతుంది లైట్గా. దీనిపైనే ఈ మార్క్ పైన ఇలా గీచుకోవాలి. మనం మార్క్ ఏ దానిపైన వేసామో ఆ మార్క్ పైన గీచుకుంటే ఆ మార్క్ కింద కూడా పడుతుంది కాబట్టి మనకి ఈజీ అవుతుంది. కటింగ్ చేసినామనుకో ఎక్స్పెండ్ అయిపోతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా అది కటింగ్ అయిపోయింది తప్ప స్టిచ్చింగ్ చేసే కష్టం అనిపిస్తుంది. అందుకే ఇదైతే ఈజీ అనమాట. ఓకేనా? చూడండి, హార్ట్ షేప్ ఎలా ఉందో ఇలానే వస్తుంది. ఇప్పుడు వచ్చి మనం ముందే ఫీజింగ్ సెంటర్కి వేసేస్తాను ఫీజింగ్. ఓకేనా? చూడండి, ఇది కిందకి పెట్టుకునేసి ఇలా పెట్టేసి మనకి ఏ షేప్లో ఉందో ఆ షేప్ మాత్రమే. ఓకేనా? చూడండి, ఇలా డివైడ్ చేసుకునేసి ఈ షేప్ ఉంది కదా, ఈ షేప్ ఎట్లుందో అట్లే స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా? చూడండి, ఈ షేప్ ఎట్లుందో ఇట్లా షేపులకంతా ఫీజింగ్ వేసుకుంటే బాగా స్టిఫ్గా ఉంటుంది, ఎక్స్పెండ్ కాకుండా ఉంటుందండి. ఫీజింగ్ అంటే అదే అండి, క్యాన్వాస్ అంటాం కదా, దాన్నే నేను ఫీజింగ్ అంటున్నాను. సరే, ఈ షేప్ ఎలా ఉందో అలాగే స్టిచ్ వేసుకోండి. చూడండి, మన షేప్ ఎట్లుందో అట్లే స్టిచ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ పక్కకి ఫీజింగ్ వచ్చింది కదా, దీని పక్కనే కొంచెం ఒక అర్ధ ఇంచి అంతా మళ్ళీ వేసుకొని మిగతాది ట్రిమ్ చేసుకునేస్తే మనకంతా లేకన్నా ఉంటుంది. చూడండి, ఇలా వేసేసి ఈ పీస్ అంతా ఎక్కువ లేకన్నా మనకి
మనం స్టిచ్ ఎంత వేసామో అంతకు మాత్రమే ట్రిమ్ చేసుకోండి. ఓకేనా? తొందరగానే అవుతుందండి బ్లౌజ్, హాఫ్ అన్ అవర్లోనే. కానీ మీకోసమని ఎక్స్ప్లెయిన్ చేసే వల్ల లేట్ అవుతుంది అంతే. లేదంటే స్టిచ్చింగ్ మామూలుగా స్టిచ్చింగ్ చేసుకుంటే హాఫ్ అన్ అవర్లోనే చేసేయచ్చు. బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ ఈజీ అండి. చెప్పే విధానం స్టిచ్చింగ్ అర్థం చేసుకోవాలి ఎలా చేయాలి ఏమి అనేది. ఓకేనా? ఇలా వేసుకున్నాక ఇప్పుడు బాడీ పీస్ ఉంది కదా, ఈ పీస్ని చూడండి ఇలా వేసుకోండి. ఇది సీదా, ఇది ఉల్టా పైకి రావాల. చూడండి నీట్గా సెట్ చేసుకునేసి చూడండి. ఇప్పుడు మనం ఫస్ట్ స్టిచ్ చేసాం కదా, ఆ స్టిచ్ పైన నుంచే ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ పైనే చూడండి ఇలా మనం ఫస్ట్ స్టిచ్ వేసుకున్నాం కదా, ఆ స్టిచ్ పైన స్టిచ్ వేసుకోవాలి. ఎప్పుడు ఆత్రపడి దడాబడా అని స్టిచ్ చేయకూడదండి. నిదానంగా స్లోగానే మనం చేసుకోవాలి. ఇదే బ్లౌజ్కి మనం బయట స్టిచ్చింగ్ వేయించుకోవాలన్నా 400 450 అట్లా అవుతుంది. అదేదో మన ఇంట్లోనే మన బట్టలు కుట్టుకొని స్టిచ్ చేసుకుంటే సేవ్ అవుతుంది కదండి. తొందరగా ఈజీగా నేర్చుకోవచ్చు. చూడండి వేసాం కదా. ఇప్పుడు చూడండి ఈ సెంటర్లో ఇలా కట్ చేసుకొని సెంటర్లో స్టిచ్ పక్కన 1 cm లోపలికి, స్టిచ్ ఇక్కడ ఉంది కదా లోపలికి ఇది ఇలా కట్ చేశాక అక్కడక్కడ టక్స్ వేసుకోండి న్యాచ్. ఎందుకంటే మనకు టర్న్ అవుతుంది, నీట్గా టర్న్ అయ్యే కోసము టక్స్ వేసుకోవాలి. షేప్ కదండి, ఈ షేప్లో ఉండేదానికంతా ఇట్లే చేసుకోవాలి. ఇలా టక్స్ న్యాచ్ వేశాక ఈ పీస్ని నీట్గా టర్న్ చేసుకోవాలి. చూడండి ఇలా చూడండి ఇలా మనకి నీట్గా టర్న్ అయిపోతుంది. ఓకేనా? చూడండి ఇలా టర్న్ చేశాక ఇప్పుడు మనం ఈ స్టిచ్ మీద కినారి వేసుకోవాలి సీదా మీద. చూడండి ఈ పక్క అయితే మనము చీర కొంగు వస్తుంది కాబట్టి ఈ పక్క నుంచే జాయింట్ వేసుకోండి. ఓకేనా? నేను మధ్యలో వీడియో ఆఫ్ చేస్తున్నానండి, ఎందుకంటే కస్టమర్లు వస్తున్నారు బట్టలకి. అప్పుడు ఎందుకని దానివల్ల నేను ఆఫ్ చేశాను. చూడండి ఈ షేప్ ఎట్లుంటే అట్లే. షేప్ ఎట్లుంటే అట్లా స్టిచ్ చేసుకోండి కినారి. ఓకేనా? చూడండి షేప్ నీట్గా వస్తుంది. ఓకేనా? ఇలా చేశాక ఇప్పుడు డైరెక్ట్ పట్టి కట్టేది. ఇక్కడైనా పట్టి వస్తుంది, ఇక నెక్కును పైపింగ్ పీస్ వస్తుంది. స్టిచ్ చేసుకునేయండి. ఓకేనా? ఫుల్ స్టిచ్ చేసుకోండి. ఓకే? స్టిచ్ చేశాక మనకు బాడీ పీస్ ఎక్కువ వస్తుంది కదండి, అది నీట్గా కట్ చేసుకునేయాలి లైనింగ్ లెవెల్కి ఫుల్ రౌండ్గా.
చూడండి ఇలా కట్ చేయనాక ఇక్కడ మార్క్ ఉంది కదా, ఈ మార్క్ మీద కదా స్టిచ్ చేసుకోవాలి. మనం పైపింగ్ కడతాం కాబట్టి దాని మీద నెక్ ఓపెన్ వస్తుంది, మనం పైపింగ్ కడతాం కదండి దానికోసమని. ఓకే, ఇప్పుడు చూడండి క్రాస్ పీస్ తీసుకొని చూడండి క్రాస్ పీస్ ఇవి జాయింట్లు చేసుకోవాలి. చూడండి ఇలా చేసినాక ఇలా అర్ధానికి ఫోల్డ్ చేసుకొని మనకు పైపింగ్కి నెక్కి ఎంత కావాలో అంత స్టిచ్ చేసుకుందాం. చూడండి ఇప్పుడు వచ్చి ఈ స్టిచ్ చేసాం కదా, ఈ స్టిచ్ మీదనే ఈ పైపింగ్ చూడండి, ఈ స్టిచ్ వచ్చి ఈ స్టిచ్ మీద పెట్టుకోవాలి. చూడండి ఇలా వేసాక కొంచెం చూడండి పట్టీ కట్టినాక మనం పట్టీ కట్టాం కదా, దాన్నే ఫినిషింగ్ నీట్గా. ఓకేనా, చూడండి ఇలా పట్టి ఫినిషింగ్ నెక్కి క్రాస్ పీస్లో ఇట్లా కట్టుకోవాలి. ఇప్పుడు వచ్చి మన కింద వచ్చి మనం పట్టి రెడీ చేసుకున్నాం కదండి, దీన్ని 1 cm మనం ఎంత మార్జిన్ వదులుకున్నామో అంత మార్జిన్ మాత్రము అటాచ్ చేసుకోవాలి. చూడండి ఇలా. ఇప్పుడు ఎడ్జ్లో ఒక కుట్టు కినారి స్టిచ్ చేసుకునేసి ఓకే, ఇప్పుడు వచ్చి ఇలా ఫోల్డ్ చేసుకునేసి ఫినిషింగ్ చేసుకోవాలి. చూడండి ఓకేనా, నీట్గా ఉంటుంది ఫినిషింగ్, మనకి నీట్గా ఉంటుంది. చూడండి ఓకేనా అండి. చూడండి ఇలా. ఇప్పుడు వచ్చి మనం సెంటర్ డాట్ బ్యాక్లో వస్తాయి కదండి, బ్యాక్ డాట్ పట్టుకోవాలి. సెంటర్ మార్క్ వేసుకునేసి ఇది సైజ్ 32 సైజ్ కాబట్టి చూడండి సెంటర్ నుంచి 4 ఇంచెస్కి ఇక్కడికి 4 ఇంచులు, ఈ పక్కకి 4 ఇంచులు, ఈ పక్కకి 4 ఇంచులు, లెంత్ వచ్చి 4 ఇంచులు అండి. చూడండి ఈ మార్క్ దగ్గర ఇలా పట్టుకునేసి లెంత్ వచ్చి 4 ఇంచులు దాకా. ఓకే అండి. చూడండి ఇలా 2 సైడ్లు డాట్ వేసుకోవాలి. చూడండి ఓకేనా, ఇంతే అండి. చూడండి బ్యాక్ డిజైన్.
చూడండి ఇంతే బ్యాక్ డిజైన్. ఓకేనా, బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను. చూడండి బోట్ నెక్ డిజైన్లోను హార్ట్ షేప్ బ్యాక్ నెక్ 32 సైజు. ఓకేనండి, చూడండి. చూశారు కదండి వీడియో. ఈ వీడియో కానీ నచ్చితేనే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇదే హార్ట్ నెక్ షేప్లోది. చూడండి బోట్ నెక్ హార్ట్ షేప్. బ్లౌజ్ రెడీ అయింది, అందుకే మీకు ఒకసారి చూపిద్దామని వీడియో తీస్తున్నాను. ఓకే అండి.